సంతానోత్పత్తి కలగడం కోసం మనం ఇంతకుముందు వేరే ఫార్ములా చెప్పుకున్నాం. ఇంకా దానికన్నా అద్భుతమైన ఫార్ములా ఏంటంటే రావి పళ్ళు. ఈ రావికాయలు ముగ్గిపోయి రాలిపోతాయి. ఈ భూమి మీద ఏ వృక్షం అయితే పువ్వులు పూయకుండా కాయలు కాయగలదో అది సంతానోత్పత్తి కలిగించగలదు. అలాంటి మొక్కల్లో రావి మొక్క ఒకటి. అలా ఏంటంటే ఆ రావికాయలు రావి పళ్ళు ఎండబెట్టి 100 గ్రాములు రావి పళ్ళు, 100 గ్రాములు పటికి బెల్లం, 100 గ్రాములు తామర గింజలు, ఈ 3 సమభాగాలు చూర్ణం చేసి పొడి వేసుకొని రోజు ఒక పావు చెంచా పొడి పొద్దున్న సాయంత్రం ఇద్దరు వేసుకోవచ్చు. ఇది ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు రోజు రాత్రిపూట పాలతో సేవిస్తే 12 సంతానం కలుగుద్ది. ఒక 40 రోజులు సేవించారనుకోండి, ఈ పీసీఓడీసు, ఆ ట్యూబ్ బ్లాకులు ఏవో చెప్తారు కదా 3 రకాలు. సో ఏవైనా సరే గర్భాశయ సంబంధించిన వ్యాధులన్నీ, గర్భానికి ఏవైతే అవాంతరాలు కలుగుతున్నాయో అవన్నీ పోయి గర్భం సహజ స్థితికి వస్తాయన్నమాట.